వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓ సాధారణ మనిషి డాన్లా మారాడు. ఇండియాలోనే ఎవరికీ తెలియని మత్తు పదార్థాన్ని కనుగొన్నాడు. సొంతంగా తయారు చేసి విదేశాలకు అమ్మాడు. కోట్ల రూపాయలను సంపాదించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. మైండ్ బ్లాక్ అయ్యే డ్రగ్ డాన్ రమేష్ హిస్టరీపై ఎన్టీవీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. పేరు రమేష్ అలియాస్ గుప్తా. ఊరు నల్గొండ జిల్లా భువనగిరి. చదువు ఇంటర్ బైపీసీ. ఉద్యోగం కెమికల్ ఫ్యాక్టరీలో. కనిపెట్టిన డ్రగ్ మెథంఫెటామైన్. ఇతనే రమేష్. ఇతని చూస్తే ఎవరు డ్రగ్ మాఫియాకి డాన్ అనుకోరు. అసలు ఆలోచనే రాదు. ఓ సాధారణ మనిషిలా ఉంటాడు, కానీ మహామేధావి. బైపీసీ పాస్ అయిన రమేష్ హైదరాబాద్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ అనుభవంతో మనిషిలో నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాన్ని తయారు చేశాడు. విదేశాలకు ఎగుమతి చేశాడు. మెథాంఫెటమైన్ ఉల్లాసాన్ని కలిగించేందుకు ఈ మందుని ఔషధంగా వాడతారు. ఇది లైంగిక వాంఛల్ని నిద్రలేపుతుంది. మనిషికి అలసట రానివ్వదు, శక్తిని పెంచుతుంది. అత్యంత ప్రభావవంతమైన ఈ డ్రగ్ ని అమెరికా ఆహార ఔషధ సంస్థ మాత్రమే ఆమోదించింది. ఈ రహస్యాన్ని కనిపెట్టిన రమేష్ అలియాస్ గుప్తా మెథాంఫెటమైన్ ను 100 కిలోలు తయారు చేసి అక్రమ మార్గంలో విదేశాలకు తరలించాడు. అందుకు ఇక్కడ ముఠాను ఏర్పరచుకుని అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ వ్యాపారంలో కోట్ల రూపాయలు కూడబెట్టాడు. ఎంతో మందిని ఈ మత్తుకు బానిసలను చేశాడు. చివరకు తాను కూడా బానిసయ్యాడు. పదేళ్ల పాటు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన అనుభవంతో ఏదైనా మత్తు పదార్థాన్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది రమేష్ కి. ఆ ఆలోచనకు పదును పెట్టి ఇంటర్నెట్ సహాయంతో 6 నెలలు శ్రమించాడు. చట్టపరమైన అనుమతి ఉన్న 10 రకాల కెమికల్స్ ను మార్కెట్ నుంచి సేకరించి అనేక ప్రయోగాలు చేశాడు. చివరకు మెథాంఫెటమైన్ డ్రగ్ ఫార్ములాను కనుగొన్నాడు. ఈ విషయాన్ని తన కుటుంబంతో సహా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. దీనికోసం రాంపల్లిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ల్యాబ్ ను ఏర్పాటు చేశాడు. తన స్నేహితులైన రామ్చందర్, సంతోష్, రోషన్, అనిల్లను ముడిసరుకు తెచ్చేందుకు, అలాగే డ్రగ్ ను సరఫరా చేయడానికి ఉపయోగించుకున్నాడు. దీనికోసం వారికి వేల రూపాయలను జీతంగా ఇచ్చేవాడు. మెథాంఫెటమైన్ డ్రగ్ ను రమేష్ ముందు తనపైనే ప్రయోగించుకున్నాడు. అది తను కోరుకున్న ఫలితం ఇవ్వడంతో ఇక మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించాడు. భారత్లో అలాంటి డ్రగ్ పై నిషేధం ఉంది. దాంతో అక్రమ మార్గాన్ని ఆశ్రయించి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేశాడు. మెథాంఫెటమైన్ తయారీకి రమేష్ కు 1 నెల రోజుల టైం పట్టేదట. అలా 30 రోజుల్లో రమేష్ కు ఓ 20 కిలోలు తయారు చేశాడు. అందుకు 70,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు అయ్యేది. అలా తయారు చేసిన డ్రగ్ ని ఓ స్మగ్లర్ కు కిలో 3 లక్షల చొప్పున అమ్మేవాడు. ఇలా అమ్మి 4 ఏళ్లలోనే కోట్లు సంపాదించాడు. ఆస్తుల్ని కూడబెట్టాడు. రమేష్ తయారు చేసిన డ్రగ్ వందలాది కిలోలు ఇండియా దాటి విదేశాలకు చేరింది. అక్కడి నుంచి అతను డాన్ అవతారం ఎత్తాడు. మెథాంఫెటమైన్ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైంది. దానికి అలవాటు పడితే ఇక వదల్లేరు. ఓ చిటికెడు తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉండవచ్చు. లైంగిక కోరికల్లో ఉత్తేజం వస్తుందట. దాన్నెవరైనా కంటిన్యూగా 7 ఏళ్ల పాటు వాడితే ఇక చావే గతి. అంతటి డేంజర్ డ్రగ్ ను తయారు చేసి స్మగ్లింగ్ చేసిన రమేష్ పోలీసుల ముందు మాఫియా గుట్టు విప్పుతూ ఉన్నాడు. మెథాంఫెటమైన్ డ్రగ్ తయారీకి మొదట చెన్నైకి చెందిన 2 వ్యాపారులు ముందుకొచ్చారు. వాళ్లతో కలిసి డ్రగ్ తయారు చేసి అతి కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయల సరుకు సప్లై చేశాడు. వచ్చిన లాభాలతో పెద్ద ల్యాబ్ పెట్టాడు. బిజినెస్ ఇండియా నుంచి విదేశాలకు పాకింది. మెథాంఫెటమైన్ తో పాటు ఫినాయిల్సిటోన్ తయారీకి కూడా ఆర్డర్లు పెరిగాయి. మలేషియా మాఫియాకి రమేష్ తయారు చేసిన సరుకు నచ్చింది. అక్కడి నుంచి కోట్ల రూపాయల ఆర్డర్స్ వెల్లువెత్తాయి. విదేశాల నుంచి ఆర్డర్స్ వస్తుండటంతో రమేష్ డ్రగ్ బిజినెస్ పెరిగింది. వెల్లువలా వచ్చి పడుతున్న ఆదాయంతో సింగపూర్, మలేషియా, హైదరాబాద్లోని మల్లాపూర్, కుషాయిగూడ, నెల్లూరు, కావలిలో భారీ ఆస్తుల్ని కొన్నాడు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పాతపట్ట ఫ్యాక్టరీలు కొని వాటిలో క్వింటాలు కొద్దీ డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. సరుకు తయారీ, సప్లై కోసం ఓ సిస్టమ్ను డెవలప్ చేశాడు.
కొకైన్, చెరస్ వంటి మాదక ద్రవ్యాల కన్నా ఈ మెథాంఫెటామైన్ డ్రగ్ అధికంగా ఉత్తేజాన్నిస్తుంది. దీనిని ఓ టీ స్పూన్ లో వేసుకుని దాని కింద మంట పెడితే ఆ వేడికి డ్రగ్ పొగగా మారి పైకి లేస్తుంది. ఆ పొగను పీల్చిన వారు కొన్ని గంటల పాటు ఆ మత్తులోనే ఉంటారు. ఈ డ్రగ్ కు ఇప్పుడు సింగపూర్, మలేషియా, బ్రిటన్, అమెరికా దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని రమేష్ విచారణలో పోలీసులకు తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్లో గ్రాము మెథాంఫెటమైన్ విలువ 85 పౌండ్లు, కిలో 50 లక్షల పైమాటే. మెథాంఫెటామైన్ డ్రగ్ రాకెట్ ను రమేష్ పక్కా ప్లాన్ తో నడిపేవాడు. దాన్ని ముందుగా కిలో ప్యాకెట్లుగా ప్యాక్ చేసేవారు. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఓ డెలివరీలో 20 కిలోల డ్రగ్ ను చెన్నైకి తరలించేది రమేష్ గ్యాంగ్. అక్కడి నుంచి విదేశాలకు పంపేవారు. అలా డ్రగ్ మాఫియాను రన్ చేసిన రమేష్ ఇప్పుడు పోలీసుల విచారణలో వివరాలు చెబుతున్నాడు. రమేష్ కి ఇప్పుడు తన గ్యాంగ్ వాళ్ల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందట. తనని ఇన్ఫార్మర్ గా భావించి చంపేస్తారేమోనని భయపడిపోతున్నాడు. అంతేకాదు భయంకరమైన సుఖవ్యాధితో తాను బాధపడుతున్నానని, తానికి ఎక్కువ రోజులు బతకనని చెబుతున్నాడు. తన గ్యాంగ్ లో చాలా మంది పేర్లు రమేష్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు డ్రగ్ రాకెట్ ను బయటపెడతారా, లేక పలుకుబడికి, డబ్బుకు, రాజకీయ ఒత్తిళ్లకు లోనై మూసివేస్తారా వేచి చూడాల్సి ఉంది.